హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చి మనం కచ్చిదేవరపల్లి విలేజ్కి వెళ్తున్నాం అనమాట. రీజన్ ఏంటంటే మనం ఇయర్లీ పొంగల్ పెట్టుకుంటాం అనమాట నానమ్మ టెంపుల్లో. సో ఇయర్ నానమ్మ లేదు కదా, సో తనకు బదులు మనం చేస్తున్నాం అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ మేము ఇంకా టెంకాయ కొట్టకూడదు ఒక 4 months వరకు. సో అందుకని చెప్పి మా మావయ్య వాళ్ళకి చెప్పామన్నమాట, ఇలా చేయండి అని చెప్పి. సో ఇప్పుడు అందుకని స్టార్ట్ అవుతున్నాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఒక 1 month బ్యాక్ అనమాట. అంటే March 31, April 1 2 days షూట్ చేశాను అనమాట ఈ వీడియో. కాకపోతే ఏమవుతుందంటే నా ఫోన్ ఎందుకో తెలియదు, ఇప్పటికి 3-4 times లాక్ అయిపోతుంది అనమాట. అది ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం లాక్ అయినప్పుడు భద్రాచలం, విజయవాడ అటు సైడ్ వెళ్ళున్నాం అనమాట. వెళ్ళిన నెక్స్ట్ డేనే అనమాట ఫోన్ లాక్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి ఫోన్ వచ్చేసి అన్లాక్ చేసుకున్నప్పుడు డేటా మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, ఈ టైంలోనే ఫోన్ అయితే లాక్ అయిపోయిందనమాట. మళ్ళీ ఎలానో అమ్మ ఫోన్లో అయితే జీమెయిల్ కనెక్ట్ చేసుకొని కొంచెం సేవ్ చేసుకున్నాను అనమాట డేటా. సో ఇక్కడ సేవ్ చేసుకున్నాను కదా అమ్మ ఫోన్లో, దాన్ని ఇక్కడ వ్లాగ్ లాగా చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ కంటిన్యూ. సో గైస్, ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి ఎలా రీచ్ అయ్యాను ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. రాజంపేట నుండి మేము 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట క్యాబ్లో. యూజువల్లీ వచ్చేసి మేము రాజంపేట నుండి రాపూర్ నుండి ఆత్మకూరు నుండి కొత్తపల్లి నుండి కచ్చిదేవరాయపల్లికి వెళ్తామన్నమాట. ఇది మేము యూజువల్లీ ఫాలో అయ్యే ప్యాటర్న్. కాకపోతే ఈసారి క్యాబ్ తీసుకున్నాం కదా, క్యాబ్లో అన్న వచ్చేసి ఇలా చెప్పాడనమాట, ఇది హైవే రూట్ ఉంది, పెంచులకోన రాపూరు అలా ఆ సైడ్ అని చెప్తే ఇంకా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. పోయినసారి మా నాన్నమ్మ ఉన్నప్పుడు మా నాన్నమ్మ వచ్చేసి నార్మల్గా ఉగాది టైంలో పొంగల్ పెట్టుకుంటుందన్నమాట. సో పోయిన సంవత్సరం వచ్చి ఇంకా మా మమ్మీ, మా చెల్లెలు, మా నాన్నమ్మ ముగ్గురు వెళ్ళారనమాట. అప్పుడు వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయితే అయింది. లక్కీలీ సేవ్ అయ్యారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే అనమాట అయ్యింది. సో ఇది నాకు కొంచెం ఎమోషనలీ మూమెంట్ అనమాట. ఎందుకు అంటే మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మా నాన్నమ్మ లేదు కదా, ఇంకా తనకు సంబంధించిన వర్క్స్ ప్రతి ఒక్కటి నేను డాడీ అయితే చూసుకుంటున్నాం అనమాట. సో అందులో ఇదొకటి అనమాట. తనకి చాలా ఇష్టం అనమాట ఈ టెంపుల్ అయితే. తన కోసం అయితే మనం ఇక్కడ ఉగాదికి ఒక 1 week ముందు పొంగల్ పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా మావయ్య వాళ్ళే లేండి చేసేది. కాకపోతే ఏంటంటే ఇంకా పక్కనైనా ఉండాలి కదా, తనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని అయితే మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. రాజంపేట నుండి కొత్తపల్లి వరకు ఎక్కడ ఆగలేదనమాట. కొత్తపల్లిలో ఇంకా అమ్మవారికి కొంచెం శారీ తీసుకోవాల్సి ఉంటే స్టాప్ అయ్యామన్నమాట. సో ఇంకా శారీ తీసుకొని 6:20కి అలా మళ్ళీ మనం స్టార్ట్ అయ్యామన్నమాట. సో మిడిల్లో ఇక్కడ విలేజ్లో అయితే కొంచెం ఇలా క్లిప్పింగ్స్ అయితే నాకు కొంచెం దొరికిందనమాట. మీకైతే నార్మల్ అవ్వచ్చులేండి, యూజువల్లీ అందరు చూసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇంకా నాకైతే కొత్త అనమాట. ఎందుకంటే మా డాడీ వాళ్ళు ఎక్కడ చిన్నప్పటి నుండి బయటికి తీసుకెళ్లారనమాట. ఇక్కడ సన్సెట్ అయ్యే టైంకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ అనమాట, అది మా అమ్మవారి టెంపుల్. సో మా నాన్నమ్మ వచ్చేసి యూజువల్లీ ఇక్కడికి వస్తుందన్నమాట యుగాది టైంలో. సో దూరంగా ఉంది కదా, మీకు అంత కనిపించకపోవచ్చు. నేనైతే వెళ్ళానన్నమాట. ఫస్ట్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చి ఇంకా అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నామన్నమాట. సో అలానే ఇక్కడ వచ్చేసి మనం కొంచెం డెవలప్ చేద్దామని అయితే అనుకున్నాం టెంపుల్ అవుట్ సైడ్. సో అమ్మవారి దయ వల్ల అదైతే అవ్వాలని అనుకుంటున్నాను. సో అలానే ఇక్కడ విగ్రహం పెట్టించాలనుకున్నాం మేమైతే. కాకపోతే ఏంటి అంటే ఇది ఎప్పటి నుండో ఉంది కదా, సో తీయకూడదని మేము ఇంకా అక్కడికి స్టాప్ అయిపోయామన్నమాట. ఎందుకు అంటే మేము పూజారిని కనుక్కున్నామన్నమాట, స్వామి ఇలా మా ఊర్లో టెంపుల్లో విగ్రహం పెట్టించాలనుకుంటున్నాం, సో మీ ఒపీనియన్ ఏంటి అని స్వామిని అడిగితే స్వామి చెప్పారనమాట, ఇలా మీరు ఎప్పటి నుండో ఉందని చెప్తున్నారు కదా టెంపుల్, సో అక్కడ రాయి ఉన్నా కూడా రాయిలో పెద్దవాళ్ళ కాలం నుండి పూజలు చేస్తూ వచ్చారు. సో అక్కడ రాయిలోనే పవర్ ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్తగా విగ్రహం పెట్టించినా కూడా అంత పవర్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే 43 days పూజలు చేయాలి. అండ్ ఏదైనా కొంచెం తేడా అయినా కూడా
ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పారనమాట ఇలానే. సో, కొంచెం దానివల్ల భయపడి ఇంకా స్టాప్ అయిపోయామనమాట. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయ్యామనమాట. నేను అప్పటికి లేవలేదులెండి. అమ్మ వీడియో తీస్తుంది నా కోసం పాపం. నేను అప్పటికి రెడీ అవుతున్నా. ఎందుకంటే నేను మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే భద్రాచలం, విజయవాడ ఇటు సైడ్ వెళ్ళి వచ్చి ఒక 1 డే అనమాట ఇంట్లో ఉంది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇలా వచ్చేసామనమాట. సో, దానివల్ల నాకు నిద్ర అస్సలు సరిపోలేదు. సో, దానివల్ల పడుకున్నాననమాట. సో, అక్కడ ఒక అవ్వ కనిపిస్తుంది కదా! అవ్వ చెన్నై నుండి వచ్చిందనమాట. తను వస్తుందని మాకు అస్సలు తెలియలేదు. అమ్మవారే రప్పించిందనుకుంటా ఆ టైంకి నాకు తెలిసి. ఆ అవ్వని ఎందుకు అంటే మేము పొంగల్ పెట్టుకుంటున్నామనేస్తే ఆ అవ్వకి అస్సలు తెలీదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. అండ్ ఆ అవ్వ చేతే టోటల్‌గా పూజ అయితే చేయించారనమాట ఆ రోజుకి. ఆ అవ్వ పూజ చేసిన తర్వాత అక్కడ టెంపుల్‌లో అయితే నార్మల్‌గా లేదనమాట. భలే కళ ఉందనమాట ఆ టెంపుల్‌లో అయితే. పొంగల్ పెట్టుకునేటప్పుడైతే ఫస్ట్ ఇక్కడొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట. సో, ప్రదక్షిణలు చేసి అక్కడ ఒక గట్టులాగా ఉంది కదా! సో, అక్కడ కూడా ప్రదక్షిణలు చేసి తర్వాత ఇంకా అమ్మవారికొచ్చి వీళ్ళు ప్రే చేస్తారనమాట. అంటే ఎవరి ఇంటి నుండైతే పొంగల్ పెట్టుకుంటారో వాళ్ళు ప్రే చేసి అక్కడ పొంగల్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, నేనొచ్చే టైంకైతే అవ్వ పూజ చేస్తుందనమాట. సో, వీడియో తీస్తున్నాను. సో, అవ్వ అయితే చాలా ఓపికగా, నిష్టగా చేస్తుంది కదా అక్కడ పూజ అయితే. అక్కడొచ్చి అవ్వ చూపిస్తుందనమాట. అక్కడ పుట్ట ఉంది చూడు అని చెప్పి. అది ఎప్పటినుండో ఉందనమాట. సో, అది చూశాను. తర్వాత ఇంకా వీళ్ళు పొంగల్ స్టార్ట్ చేశారు. ఇంకో సైడ్ అయితే మమ్మీ, ఒక ఆంటీ, ఒక అంకుల్ అనమాట. ముగ్గురు కలిసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట లంచ్‌కి. ఎవరి పనులలో వాళ్ళైతే బిజీగా ఉన్నారనమాట. సో, ఇంకా నేను మా చెల్లి అనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని వీడియో షూట్ చేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసామనమాట. సో, అవ్వ ఇంకా పూజ కంప్లీట్ చేసి ఇంకా కుంకుమ పెట్టుకోమని చెప్పిందనమాట అందరినీ. సో, ఇక్కడ మా చెల్లి నాకు కుంకుమ పెడుతుందనమాట. సో, కుంకుమ ఇలా చూపుడు వేలుతో పెట్టకూడదని చెప్పి ఇంకా చెప్తున్నాననమాట. చిన్నపిల్ల కదా తెలియదు. తర్వాత ఇంకా నేను మా చెల్లి ఇక్కడ మేకపిల్ల కనిపిస్తుంది కదా! సో, దీంతో కాసేపు ఆడుకున్నామనమాట. ఫస్ట్ అయితే ఇది అస్సలు రాలేదులెండి. తర్వాత ఇంకా మా చెల్లెలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. తీసుకో అక్క ఆడుకో అని చెప్పి. సో, ఇక్కడ నాకు కొంచెం బాగానే అలవాటు పడిందిలెండి. తర్వాత మమ్మీ అయితే ఇక్కడ అమ్మవారిని అయితే బ్లెస్సింగ్ తీసుకుంటుందనమాట. సో, బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట తినడం. సో, ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతున్నామన్నమాట 3:00 పైన. సో, మామ వచ్చి కొన్ని టెంకాయలు ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పి కొట్టిచ్చాడనమాట. సో, తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నామన్నమాట మనం. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నార్మల్గా అయితే మాకు అక్కడ వెళ్ళడానికి రావడానికి 4 అవర్స్ జర్నీ అనమాట. కాకపోతే ఈసారి అయితే మేము 2 అవర్స్లో వచ్చేసరికి కొంచెం షాక్ అయ్యామన్నమాట. 2 అవర్స్ అంటే 3:45 అలా మేము స్టార్ట్ అయితే ఇప్పుడు 6కి అలా వచ్చేసామన్నమాట. సో, ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా మనకి బయటికి వెళ్ళే వర్క్ ఉంది. ఇంకా వీడియోని చూసేయండి కంటిన్యూగా. ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అవసరం ఉంటే తర్వాత మీ సేవకి వెళ్ళాం. మీ సేవ అయితే అప్పటికి క్లోజ్ లేండి. తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి డాడీతో మాట్లాడుతున్నానన్నమాట. ఓకే గైస్, నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.